నుంచి ఎప్పుడైతే దారి తప్పిపోతారో నెమ్మది అనేది మనిషికి ఉండదు. జ్ఞాపకం పెట్టుకోండి. నెమ్మది లేదు ఒక ఇంటిలో, కలవరం ఉంది ఒక కుటుంబంలో. అంటే అర్థం ఏమిటంటే దేవుని సన్నిధి అక్కడ లేదు. ఎప్పుడు దేవుడు మనతో ఉంటాడు అంటే ఆ ఇంట్లో దేవుని పాటలు ఉండాలి, దేవుని మాటలు ఉండాలి, విశ్వాసపు పలుకులు ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి. అంతేకాని దూషణ మాటలు కానీ, ఇతరుల గురించిన ప్రస్తావన, ఇతరుల సమస్యలన్నీ ఇంట్లో మాట్లాడుకోవడం, వాళ్ళు ఇట్లా అన్నారంట బావా, వీళ్ళు ఇట్లా చేశారంటనే, ఇక్కడ ఇది జరిగిందంట, ఎక్కడో జరిగిన హత్యల గురించి, ఆత్మహత్యల గురించి, భయంకరమైనటువంటి మర్డర్స్ గురించి, పిచ్చి పిచ్చి వాటి గురించి, ఇతరుల సమస్యల గురించి, అవి మన ఇంట్లో మనం మాట్లాడుకుంటున్నప్పుడు దేవుని సన్నిధి అక్కడ ఉంటుందా? దేవుడు అక్కడ నివసించడానికి, నడవడానికి, నీకు ఆలోచన ఇవ్వడానికి ఇష్టపడతాడా? ఆయనకి ఇటువంటివి ఇష్టం ఉండదు.